నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో, ఇండియాలో మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో సభ్యులకు వస్తువులు ఇచ్చేటప్పుడు అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇప్పుడు యుద్ధం ఆగినా సరే కానీ కువైట్కు 2 నెలల సమయం పడుతుందని చెప్పి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న 6 నుంచి 8 వారాల్లో కువైట్ దేశం తన యొక్క చమురు ఉత్పత్తిలో సుమారు 70% పునరుద్ధరించుకుంటుందని, అదే సమయంలో రిఫైనరీలు కేవలం 3 వారాల్లోనే సాధారణ కార్యకలాపాలకు తిరిగి రాగలవని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అంచనా వేస్తూ ఉంది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపీసీ గ్లోబల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు తెలిపిన వివరాల ప్రకారం, హార్ముజ్ జలసంధి నౌకాయానానికి పూర్తిగా తిరిగి తెరుచుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల్లో కువైట్ తన యొక్క సాధారణ చమురు ఉత్పత్తిలో సుమారు 70% పునరుద్ధరించగలదు. అలాగే 100% చేరుకోవాలంటే కానీ 3 నెలల సమయం పడుతుందని చెప్పి ఆయన తెలిపారు. స్టాండర్డ్ అండ్ ప్యూర్స్ గ్లోబల్ ఎనర్జీ నిర్వహించిన మిడిల్ ఈస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, మిగిలిన 30% ఉత్పత్తి సామర్థ్యానికి సాధారణ స్థితికి తిరిగి రావడానికి అదనంగా మరో నెల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి షేక్ ఖలీద్ గారు తెలిపారు. ఈ వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా సాధారణ నౌకాయాన కార్యకలాపాలు పునరుద్ధరించబడిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు గణనీయంగా తగ్గడంతో ఇంధన మార్కెట్లు దాని యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేస్తూ ఉన్న తరుణంలో ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తెలపడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, కానీ అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, వ్యాపారాలలో నష్టం వస్తూ ఉంది. అందరూ చూసుకుంటే కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. మరి రాబోయే రోజులైనా సరే కానీ ఈ యొక్క యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ అనేది రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.